హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టైంలో నేనైతే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, బెల్లం, వాటర్, సాల్ట్. ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ నేనైతే తీసుకున్నాను. ఇంకోసారి చూపించిన విధంగా చూడండి. రాగి పిండి, బెల్లం, వాటర్, సాల్ట్, బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని నేను చూపించిన గ్లాస్తో నేనైతే 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే పోసుకొని వాటర్ అనేది ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గరిటతో ఇలా సాల్ట్ అనేది తిప్పుకుంటూ మొత్తం కలిసిపోయేలా తిప్పుకోవాలి. వాటర్ అనేది కొంచెం మరగాలి ఫ్రెండ్స్. బాగా మరిగితేనే జావ అనేది టేస్ట్గా ఉంటుంది. నేనైతే బాగా మరిగిస్తాను. చూడండి, ఇలా చూపించిన విధంగా మరగపెట్టుకోవాలి. ఈలోపు మనము వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. రాగి పిండిని ఉండలు అనేది ఉండకూడదు. ఉండలు ఉంటే జావ అనేది ఉండలుగా వచ్చేస్తుంది. మనం ఇలా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా పేస్ట్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న దానిని ఒక సైడు గరిటతో తిప్పుతూ ఒక సైడు ఈ పేస్ట్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే ఉండలు కడుతుంది తిప్పుకోకుండా మనం పోసుకునేటప్పుడు. ఇలా నేనైతే చూపించాను చూడండి. నేనైతే ఉండలు లేకుండా చక్కగా పోసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కొంచెం మరిగిన తర్వాత బెల్లం అయితే తీసుకోవాలి. నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఇలానే వేసేస్తున్నాను. మీరైతే కొంచెం నల్ల కొట్టుకొని వేసుకోండి. ఇలా అయితే ఇలా వేసుకున్న వేడికి అనేది అది కరిగిపోతుంది. నేనైతే సరిపడా బెల్లం వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినోళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లమే సరిపోతుంది. ఇలా థిక్ పేస్ట్ లాగా చూడండి కలుపుతున్న విధంగా బాగా జావ అనేది మరగాలి. యాలకులు అనేది వేసుకోవాలి ఫ్రెండ్. అది ఆప్షనల్, నాకంటే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరైతే మీ ఇష్టము, అలా వేసుకొని తిప్పుకోవాలి. బెల్లం అనేది కొంచెము నేను గడ్డ పెద్దదేసుకున్నా కాబట్టి అది కరిగిందాక నేనైతే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటున్నాను. ఎందుకంటే జావ అనేది పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ మనకే పడుతుంది ఆ శ్రమ. సో బాగా ఇలా కరిగే వరకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. తిప్పుకుంటూ స్టవ్ దగ్గరే ఉండి పొంగకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని స్టవ్ పని చేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ పని చేసుకొని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చూడండి, బౌల్లోకి నేను సర్వ్ చేస్తున్నాను. ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా, వేడివేడిగా హెల్దీ జావా. బాయ్.